హాయ్ ఆల్, వెల్కమ్ టు జషు ఆర్గ్యుమెంట్స్. మీ ఇంట్లో కిడ్స్ ఉన్నారా? అయితే డెఫినెట్లీ దే ఆర్ యూజింగ్ లాట్స్ ఆఫ్ స్టేషనరీ. ఎక్కడ చూసినా పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, క్రేయాన్స్. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఒక స్టేషనరీ షాప్ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎందుకు ఉండదండి? ఇప్పుడు బర్త్డే గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్, మార్కెట్లో ఏదైనా వెరైటీ పెన్సిల్, ఎరేజర్ వస్తే కొనాల్సిందే. పోనీ అవన్నీ వాళ్ళు రియల్గా యూజ్ చేస్తున్నారా అంటే దాంట్లో వాళ్ళు యూజ్ చేసేది కొంచెం, వేస్ట్ చేసేది ఇన్ని. సో అలా వేస్ట్ అవుతున్న మీ కిడ్స్ పెన్సిల్ని గోల్డ్గా కన్వర్ట్ చేసే మ్యాజిక్ టిప్ తెలుసుకోవాలనుకుంటున్నారా? వెరీ సింపుల్ అండి. ఒక చిన్న పాలసీ మనం ఫాలో అయ్యామంటే వీ కెన్ కన్వర్ట్ అవర్ కిడ్స్ పెన్సిల్స్ ఇంటూ గోల్డ్. ఆ పాలసీ ఏందనుకుంటున్నారా? దాట్ ఈజ్ స్టేషనరీ పాలసీ అండి. బిఫోర్ నోయింగ్ వాట్ ఈజ్ స్టేషనరీ పాలసీ, to get some interest, I will tell how we really convert this pencil into gold. పెన్సిల్ కాస్ట్ అరౌండ్ 7 to 8 రూపీస్ ఉంటుంది. సో 7 to 8 రూపీస్తో మనం గోల్డ్ ఎలా కొనొచ్చు అనుకుంటున్నారు కదా? డెఫినెట్లీ వీ కెన్ బై. దెర్ ఈజ్ అ టాటా గోల్డ్ ఈటీఎఫ్. ఇట్ కాస్ట్ అరౌండ్ 7.20. సో మనం ఈ పెన్సిల్ కాస్ట్ని ఆ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసామంటే దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆల్ దేర్ స్టాక్స్ ఇంటూ ఫిజికల్ గోల్డ్ అని. సో ఇండైరెక్ట్గా మనం గోల్డ్గా కన్వర్ట్ చేస్తున్నట్టే కదా. ఇంట్రెస్టింగ్ కదా. ఇక్కడ నా ఉద్దేశం, మీరు మీ కిడ్స్ పెన్సిల్ అన్నీ సేవ్ చేసేసి ఆ ఈటీఎఫ్లో పెట్టి ఏదో కోట్లు, లక్షలు వస్తాయని కాదండి. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన కిడ్స్కి ఒక సెల్ఫ్ డిసిప్లైన్ నేర్పించామంటే ఒక రీసోర్స్ని ఎలా యూజ్ చేయాలి వేస్ట్ అవ్వకుండా అని ఆ మైండ్ సెట్ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఇన్ దేర్ ఫ్యూచర్ అండి. ఏదైనా వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకి యూజ్ చేసుకునే అలవాటు వచ్చిందంటే మంచిదే కదండి. సో ఆ అలవాటుని మీరు క్రియేట్ చేయాలి అనుకుంటే జస్ట్ ఫాలో స్టేషనరీ పాలసీ. వెరీ సింపుల్ అండి. వాళ్ళకి చెప్పండి, 2 వీక్స్కో లేకపోతే 1 మంత్కో ఒక పెన్సిల్, ఒక ఎరేజర్ ఇవ్వండి, దాన్నే యూజ్ చేయాలని చెప్పండి. మనం ఏదో పనిష్మెంట్ ఇస్తున్నట్టు కాదు. మనం అలా చెప్పడం వల్ల ఏదో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి, ఏదో డిపెండింగ్ ఆన్ కిడ్స్. సో డెఫినెట్గా వాళ్ళు దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు. ఎక్కడంటే అక్కడ పడేసుకోరు. బాగా యూటిలైజ్ చేసుకోవడం అనేది వాళ్ళు నేర్చుకుంటారు. ఇదే అనే కాదు, తర్వాత అయినా కానీ వాళ్ళకి ఆ మైండ్ సెట్ వచ్చిందంటే దేన్నైనా వేస్ట్ చేయకూడదు అనే ఒక థాట్ వాళ్ళకు వస్తుంది. సో అది బెటరే కదండి. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో ది స్టేషనరీ పాలసీ. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thank you for watching.